జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. తను ఎందుకు ఇలా చేసిందో అర్థమైంది. కానీ రామలక్ష్మి నా కూతురు. ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని తనకి తెలియదనుకుంటా. ఇంకోసారి తనిలా పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా బుద్ధిగా ఉంటే మంచిది. ఆద్య, నీకోసమే చేశాను, నీకు తెలీదా? తర్వాత అర్థమైంది ఆద్య. అయినా ప్రాణాల మీదకి తీసుకునేంత నేనెందుకు తీసుకుంటాను? తీసుకుంటావని కాదు రామలక్ష్మి, జస్ట్ ప్లాన్ వేశాము, ప్లాన్ ఫెయిల్ అయింది. నేను అలాంటి నిర్ణయం తీసుకోనని నాన్నకి తెలుసు ఆద్య. చిన్నప్పటి నుంచి ఎంత కష్టం వచ్చినా భరించడం నేర్పించారు. అయినా నువ్వు నా కోసం చేస్తున్నప్పుడు నాతో ఒకసారి చెప్పాలి కదా ఆద్య. చెప్పాలి అనుకున్నాను, అప్పుడు మీరు నిద్రపోతున్నారు మేడం. నీకు నా గురించి మొత్తం తెలుసు. నేను అనుకున్నట్టుగానే జరుగుతుంది అనుకున్నాను. ఇప్పుడేం చేద్దాం? ప్లాన్ మొత్తం ఫెయిల్ అయింది. ఈ రోజు నీలో నాకిష్టమైన దేవుడు ఆంజనేయుడు కనిపిస్తున్నాడు ఆద్య. ఆంజనేయుడు కూడా లక్ష్మణుడికి సంజీవని ఎలా తీసుకురావాలో అర్థం కాక కొండనే తీసుకొచ్చాడు. అలాగే నేను చదువుకోవడం కోసం ఇంత రిస్క్ చేశావు. నిద్రలో కూడా నీ అండ ఉంటుందని నిరూపించావు ఆద్య. థ్యాంక్ యూ ఆద్య. మా మమ్మ లేదని నేను బాధపడుతున్నప్పుడు నన్ను అమ్మ అని అనుకోమన్నావు కదా, ఆ మాట నేను మర్చిపోలేదు రామలక్ష్మి. అక్క ఉంటే చాలు, అమ్మ గురుతే రాదు. కొమ్మ పండు పూలు నమ్ముకున్న వేరు. అక్క చెల్లెలి బంధం, అమ్మను మించిన త్యాగం. మమతను కమ్మిన మేఘం, పడమటి సంధ్యారాగం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.